హాయ్ వెల్కమ్ టు సాయిరా ఎంటర్టైన్మెంట్. సో ఈరోజు మనతో పాటు ఓ సింగర్, ఓ ఆర్కెస్ట్రా, ఓ యాక్టర్, ఇంకా ఎక్సెట్రా ఎక్సెట్రా. ఆవిడ గురించి చెప్పాలంటే మనకి మాటలు సరిపోవు. సో ఆవిడ ఏం చేస్తారు, ఆవిడ కెరీర్ ఎలా స్టార్ట్ అయింది, మిగిలిన విషయాలన్నీ మనం తెలుసుకుందాం ఆవిడతో మాట్లాడి. సో ఆవిడ మన స్టూడియోలో ఉన్నారు. నమస్కారం అండి. నమస్తే అండి. ఎలా ఉన్నారు భవానీ గారు? ముందుగా సైరా టీవీ అభిమానులందరికీ, ప్రేక్షకులందరికీ కూడా నా నమస్కారాలు. సో నేను మీ సింగర్ భవానీ, ఒక గాయనిగా ప్రస్తుతం ఆర్కెస్ట్రా ప్రోగ్రామ్స్ చేస్తూ ఉన్నాను. ఓకే, సో ఎలా ఉంది మీ కెరీర్? ప్రస్తుతానికి బాగుందండి. అటు మ్యారేజ్ ఈవెంట్స్, ఇటు రిసెప్షన్స్, బర్త్డే ఈవెంట్స్, ఎనీథింగ్ ఏ ఈవెంట్స్ అయినా కూడా మా భవానీ ఈవెంట్స్ సదా మీ సేవలో అన్నట్టు హ్యాపీగా నడుస్తోంది. సో ఎలా స్టార్ట్ చేశారు అసలు ఈ కెరియర్ని? మీరు ఎలా స్టార్ట్ చేశారు? అసలు ఇది చూస్ చేసుకోవడానికి మీకు ఆ ఆలోచన ఎలా వచ్చింది? లైక్ నేను చిన్నగా ఉన్నప్పుడు అంటే 9th 10th స్టాండర్డ్లో నాకు సింగింగ్ అంటే చిన్న చిన్న పాటలు పాడడం చాలా ఇంట్రెస్ట్. సో నా మ్యారేజ్ కాకముందు చిన్న చిన్న ప్రోగ్రామ్స్లలో వెళ్ళడము, మన స్కూల్ ప్రోగ్రామ్స్, కాలేజ్ ఈవెంట్స్ ఎక్కువ ఉండేవి. దాంతోపాటుగా ఆగస్ట్ 15th, జనవరి 26th కూడా నేను మన సంగారెడ్డిలో ఉన్నటువంటి కలెక్టర్ ప్రోగ్రామ్స్లో కూడా పార్టిసిపేట్ చేసేదాన్ని. సో ఆ తర్వాత నేను నా మ్యూజిక్ లైఫ్ త్యాగరాజ మ్యూజిక్ అండ్ డాన్స్ కాలేజ్ లో జాయిన్ కావడం జరిగింది. సో అంతకంటే ముందు నేను 2006లో పాడాలని ఉంది, మా టీవీలో పాడాను అనమాట. అండర్ 16 మన సంగారెడ్డి నుంచి నేను ఒకదాన్ని సెలెక్ట్ అయ్యాను. సో ఆ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్గా నేను ఒక మంచి ప్లాట్ఫామ్ వరకు వెళ్ళడం జరిగింది. అక్కడ నుంచి నాకు క్లాసికల్ ఇంకా ఇంకా అప్పటికి నేను కొంచెం బేసిక్ వరకు నేర్చుకున్నాను. సో ఆఫ్టర్ దట్ నేను ఇంకా నేర్చుకుంటే బాగుంటుంది అని చెప్పేసి అక్కడ విచ్చేసినటువంటి గురువు గారు కానీ, లెజెండరీ సింగర్ బాలసుబ్రహ్మణ్యం గారు చెప్పడంతో నేను సిటీలోని రామ్కోటి త్యాగరాజ మ్యూజిక్ అండ్ డాన్స్ కాలేజ్లో సర్టిఫికేట్ చేయడం జరిగింది. రైట్. సో మీరు క్లాసికల్ డాన్సర్ కూడా అన్నమాట? డాన్సర్గా సింగింగ్, కర్ణాటక సంగీతం నేర్చుకున్నాను నేను. ఓకే. సో ఈ ఆర్కెస్ట్రా అనేది ఎలా ఉంటుంది మీకు? వర్క్ ఎలా ఉంటుంది అసలు? మీ ప్రొఫెషనల్ అంటే నార్మల్గా సింగింగ్ అంటే మనకి చూడగానే ఒక ప్రోగ్రామ్ పెడతారు, ఆ ప్రోగ్రాంలో ఒక 1-2 hours అలా పార్టిసిపేట్ చేసేసి వస్తారు. బట్ ఆర్కెస్ట్రా అంటే మ్యారేజ్లో మేము చూసినట్టు వరకు అయితే ఒక 2-3 hours 4 hours నాన్ స్టాప్గా పాడుతూనే ఉంటారా? మీ వాయిస్కి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? సో మీ కెరియర్ దీనిపైన ఎలా ఉంది? ప్రోగ్రామ్ అనేది మనం వెళ్ళే వరకే మన చేతుల్లో ఉంటుంది. కాకపోతే ఏంటంటే కంప్లీట్గా అయితే 2 to 3 hours ప్రోగ్రామ్ ఉంటుంది మనకి. ఆర్కెస్ట్రా ప్రోగ్రామ్ అంటే ఆర్కెస్ట్రాలో అన్ని ప్రోగ్రామ్స్ వస్తాయి. మ్యారేజ్ ప్రోగ్రామ్ కానీ, బర్త్డే ఈవెంట్స్ కానీ, రిసెప్షన్స్ కానీ, గెట్ టుగెదర్స్ కానీ, ఇలాంటి స్కూల్ ప్రోగ్రామ్స్ అయినా కూడా ఆర్కెస్ట్రా కిందకే వస్తాయి. సో 3 to 4 hours ప్రోగ్రామ్ ఉంటుంది. కరెక్ట్గా పాడే వాళ్ళకి పెద్ద జాగ్రత్తలతో పని లేదనమాట. మనం కరెక్ట్గా ఉన్నాము, స్టాండర్డ్గా ఉన్నామంటే ప్రోగ్రామ్ ఫుల్ సక్సెస్ అయిపోతుంది అనమాట. రైట్. ఓకే, మీకు ఇన్స్టా ఉంది కదా? సో ఇన్స్టాలో మీకు ఎంతమంది ఫాలోవర్స్ ఉండొచ్చు? సో ప్రస్తుతానికైతే 35K ఉన్నారు, 35,000 ఫాలోవర్స్ ఉన్నారు. ఈ ఇయర్ మాత్రం చాలా అప్డేట్ వెళ్తుంది నా ఇన్స్టా. ఎందుకంటే పబ్లిసిటీ ఎక్కువ, యూత్లో చాలా పేరు వచ్చిందనమాట, ఫార్వర్డింగ్ ఎక్కువ అవుతుంది. ఈ 30 daysలోనే 10 million వ్యూస్కి 10 million వ్యూ అకౌంట్స్కి రీచ్ అయింది నా పేజ్. సో అది చాలా ఎక్సైటెడ్గా ఉందన్నమాట ఈ మంత్. ఓకే, కంగ్రాచులేషన్స్. రైట్. ఇప్పుడు బేసిక్గా మీరు ఏదైనా ఆల్బమ్ షూట్ చేశారా? ఏదైనా ఆల్బమ్ సాంగ్స్లో ఏదైనా పాడారా? నేను అంటే చాలా పాటల్లో కోరస్ కానీ, లైక్ మధ్యలో ఉన్న బిట్స్ కానీ పాడడం జరిగింది. నా సొంతది అంటే నేను సంక్రాంతికి 2018-19 టైంలో ఒకటి సంక్రాంతి పాట పాడడం జరిగింది. నా ప్రైవేట్ ఆల్బమ్ నేనే పాడాను. అది సింగర్ రవివర్మ గారు మ్యూజిక్ చేశారు దానికి. ఆయన మ్యూజిక్ డైరెక్షన్లో నేను ఆ పాట పాడడం జరిగింది, ప్రైవేట్ ఆల్బమ్. ఓకే, ఆ సాంగ్ మాకోసం ఒకసారి పాడి వినిపించగలరా? ఓకే అండి, తప్పకుండా. కొక్కరొకో కొక్కరొకో కోడి పందాలాట, కొక్కరొకో కొక్కరో చెయ్యాలి పూట, కాయ్ రాజా కాయ్ అరే కోడి పందెం కాయ్, కాయ్ రాజా కాయ్ అరే కోడి పందెం కాయ్, లైక్ ఇట్లానే ఉంటుంది. రైట్. అసలు యాక్చువల్లీ ఇప్పుడు దసరా మూమెంట్ కదా, దసరా మూమెంట్లో దసరా సాంగ్స్ రావాలి కదా. బట్ మీరు పాడగానే నేను ఒకసారిగా అలా సంక్రాంతి మూడ్లోకి వెళ్ళిపోయాను అనమాట. చాలా బాగా పాడారు అండ్ మీ వాయిస్ కూడా చాలా బాగుంది. సో మీ కెరియర్ అనేది సో సింగింగ్ వైజ్గా కానీ, ఇలా మ్యూజిక్ వైజ్గా కానీ చాలా బాగా నడుస్తుందని చెప్తున్నారు కదా. మీరు చూడడానికి చాలా అందంగా ఉన్నారు. మీరు యాక్టర్ ఎందుకు కాలేదు? అంటే నాకు యాక్టర్ ఎందుకు కాలేదంటే యాక్టింగ్ అనేది ఇంట్రెస్టే, కానీ యాక్టింగ్లో కంటే నాకు సింగింగ్లోనే చాలా సంతోషంగా అనిపిస్తుంది అనమాట. అంటే ఈ వర్క్ని ఎంజాయ్ చేస్తాను నేను.
యాక్టింగ్ కన్నా కూడా నాకు సింగింగ్ ప్రొఫెషన్ అంటే చాలా ఎంజాయ్ చేస్తూ పాడతా అనమాట. ఏదో లైక్ ప్రోగ్రామ్ వచ్చిందా పోయి అబ్బో ఆడ కష్టాలు పడాలి, ఏవో 3-4 గంటలు ఉండాలి అన్నట్టు ఇబ్బందులు కాకుండా సింగింగ్ అనేది నేను హార్ట్ఫుల్గా చేస్తాను కాబట్టి నేను ఎంజాయ్ చేస్తూ నా ప్రొఫెషన్ ఎంజాయ్ చేస్తుంటా. సో నా లైక్ సింగింగ్ అంటేనే ఇష్టం నాకు చాలా. సో బేసిక్గా ఎలాంటి ఫీల్డ్లో అయినా లేడీస్కి కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో మీ ఫీల్డ్లో కూడా ఎంతో కొంత ప్రాబ్లం ఉంటుందనే అనుకుంటున్నాను. ఆ ప్రాబ్లమ్స్ ఏంటి, అసలు ఎలా రిసీవ్ చేసుకొని వాటిని ఎలా సార్ట్అవుట్ చేసుకుంటారు మీరు? అవునండి, మీరు అడిగిన ప్రశ్న చాలా కరెక్ట్గా అడిగారు. లైక్ ఒక మేల్ వర్షన్ కాకుండా ఫీమేల్ సింగర్కి వచ్చేస్తే ఫీమేల్కి బయట ఇలాంటి ఫీల్డ్స్లలో సపోర్ట్ చాలా తక్కువ ఉంటుంది. సో నా విషయానికి వచ్చేసరికి మా హస్బెండ్ సపోర్ట్ చాలా ఉంది. ఇప్పుడే కాదు, నా కెరియర్ స్టార్టింగ్ టు ఇప్పటివరకు కూడా తను నాకు ఫుల్గా సపోర్ట్ చేస్తారు. లైక్ ఇప్పుడు ఈవెంట్స్కి కూడా నేను వెళ్తున్నాను అంటే కారణం తను నన్ను తీసుకొస్తారనమాట. ప్రతి ఈవెంట్ కూడా తనే చూసుకుంటారు. సో మొన్నటి వరకు అయితే నేను ఇండివిజువల్ సింగింగ్ వెళ్ళేదాన్ని ఎక్కువ శాతం. లైక్ ఓన్ ఈవెంట్స్ అంటే మధ్య మధ్యలో చేసేవాళ్ళం. ఇప్పుడైతే ఈ ఇయర్ భవానీ ఈవెంట్స్ అని నా పేజ్ని ఓపెన్ చేయడం జరిగింది. సో భవానీ ఈవెంట్స్ పైనే మా ఈవెంట్స్ అన్నీ కూడా రన్ అవుతున్నాయి. నేను మెయిన్ సింగర్గా అందులో వర్క్ చేస్తున్నాను. సో ఈవెంట్కి సంబంధించిన డీటెయిల్స్ కానీ అందరినీ ఆర్టిస్ట్ని మాట్లాడడం, ఈవెంట్స్ రన్ చేయడం మాత్రం మా హస్బెండ్ చూసుకుంటున్నారు. తను చంద్రశేఖర్, తనే ఇప్పుడు అంతా ఆర్గనైజ్ చేస్తున్నారు. సో ఇప్పుడు తన ఆలోచనే నా ఆలోచన అయ్యింది కాబట్టి మేమిద్దరం కూడా కోఆర్డినేషన్గా వర్క్ చేసుకుంటున్నాం. సో రైట్, సో చంద్రశేఖర్ గారు అండ్ భవానీ గారు మేడ్ ఫర్ ఈచ్ అదర్ అనమాట. సో వాళ్ళ మాటల్లోనే మనం చూస్తున్నాము. రైట్, ఒక అమ్మాయి వెనక ఒక అబ్బాయి ఉండి నడిపిస్తూ ఉంటే ఆడవాళ్ళు ఏదైనా సాధించగలరు అనే దానికి నిదర్శనం మన భవానీ గారు. సో ఇదన్నమాట. అలాగే ఇందాక మీరు ఒక పాట పాడారు కదా, సో ఆ పాట పాడగానే మాకు ఇంకా కొన్ని పాటలు వినాలనిపిస్తుంది. ఇంకా మీకు నచ్చిన సాంగ్స్ ఏవైనా ఉంటే మా కోసం పాడి వినిపించగలరా? తప్పకుండా వినిపిస్తాను. సో ఇప్పుడు ఎట్లాగో దేవి నవరాత్రులు వస్తున్నాయి కాబట్టి మొన్నటి వరకు వినాయక నిమజ్జనాలు సక్సెస్ఫుల్గా చేశాను. సో ఇప్పుడైతే దేవి నవరాత్రులు కాబట్టి ఒక అమ్మవారి పాట పాడతాను మీకోసం. ఆఫ్టర్ దట్ ఎట్లాగో బతుకమ్మ కూడా ఉంది కాబట్టి బతుకమ్మ సాంగ్స్ కూడా పాడతాను. చాలా ఎక్సైటెడ్గా ఉన్నాం అనమాట మీరు మీ ద్వారా మేము వినడానికి. మహా కనక దుర్గా విజయ కనక దుర్గా పరాశక్తి లలిత శివానంద చరిత. మహా కనక దుర్గా విజయ కనక దుర్గా పరాశక్తి లలిత శివానంద చరిత. శివంకరి శుభంకరి పూర్ణచంద్ర కళాధరి బ్రహ్మ విష్ణు మహేశ్వరుల సృష్టించిన మూల శక్తి. అష్టాదశ పీఠాలు అధిష్ఠించు ఆదిశక్తి. మహా కనక దుర్గా విజయ కనక దుర్గా పరాశక్తి లలిత శివానంద చరిత. వావ్, చాలా బాగా పాడారు. ఎందుకంటే ఆ భక్తి మూడ్లోకి తీసుకెళ్తున్నారు. అంటే ఏ పాట పాడితే ఆ మూడ్లోకి తీసుకెళ్తున్నారు. సో సింగర్ స్పెషాలిటీ మేబీ అదే అనుకుంటాను. సో రైట్, మీకు ఒకవేళ అవకాశం వస్తే మీరు బిగ్ బాస్కి వెళ్ళడానికి రెడీగా ఉన్నారా? యా, రెడీ అండి, ఆఫ్ కోర్స్. ఎందుకు అంటే మనమే పబ్లిసిటీ చేసుకోవాలి. ముఖ్యంగా మన గురించి పక్కోళ్ళు ఎవరు ఎక్కువ పబ్లిసిటీ చేయాలని అనుకోరని నా ఉద్దేశము. సో అలాంటి మంచి ఆపర్చునిటీలు వస్తే వదులుకోవడానికి నేనైతే రెడీగా లేను. బిగ్ బాసే కాదు, ఏ మూవీలో కూడా అవకాశం వచ్చినా కూడా చేయడానికి రెడీ. మూవీలో పాడే అవకాశం వచ్చినా కూడా అంతకంటే హ్యాపీగా పాడడానికి నేను రెడీగా ఉన్నాను. సో ఇప్పుడిప్పుడే మంచి కాంట్రాక్ట్స్ కానీ నన్ను అప్రోచ్ అవ్వడం జరుగుతుంది. ఫ్యూచర్లో మంచి మంచి ప్రాజెక్ట్స్ తీసుకొని ముందుకు వెళ్ళాలని చూస్తున్నాను. ఆల్ ది బెస్ట్. హాయ్ ఎవ్రీబడి, దిస్ ఇస్ కిరీటి దామరాజు. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ. ఓ సైరా.